అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ విక్రాంత్. ఈరోజు మనము నాంపల్లి సెంట్రల్ మెథడిస్ట్ చర్చ్ బిషప్ గారైనటువంటి బిషప్ ఏ సిమియోన్ గారి దగ్గర ఉన్నాము. మరి రీసెంట్గా వారు బిషప్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. సో వారి ప్రస్తుత మరియు భవిష్యత్ కార్యాచరణ గురించి కొద్దిసేపు మన బీఆర్కేతో. సో ఈరోజు మనతో ఉన్నటువంటి బిషప్ ఏ సిమియోన్ గారితో మనము కొద్దిసేపు మాట్లాడదాం. మరి ముందుగా వారి లైఫ్ ఎట్లా స్టార్ట్ అయింది, మరి వారి పేరెంట్స్, వారి స్కూలింగ్, వాళ్ళ ఎడ్యుకేషను, మరిది ఏమేమి ఉందో ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే బిషప్ సార్. నమస్తే. లైఫ్ ఎలా అంటే మీ పేరెంట్స్ కావచ్చు, మీ చిన్ననాటి ఎడ్యుకేషన్ కావచ్చు, మీ స్కూలింగ్, మీ కాలేజ్ ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అని మా ప్రజలు తెలుసుకుందాం అనుకుంటే మీరు మీ గురించి ఏం చెప్తారు? నా ఒక గురించి చెప్పాలంటే నాది సొంత ఊరు రాయచూర్ కర్ణాటక. అక్కడ మా తండ్రి, మా నాన్నగారు రైల్వేలో పనిచేసిండు. మా అమ్మ, మా నాన్న చదవలేదు. మరి మా నాన్నకు మేము 10 మంది పిల్లలము. 10 మందిలో నేను లాస్ట్ కొడుకు, మా ఇంట్లో లాస్ట్ కొడుకు. చాలా బీద కుటుంబం, బీదతనం నుంచి వచ్చినవాడు. నేను పెద్ద రిచ్ మనిషిని కాదు. ఆ బీదతనంలో మా నాన్న కష్టపడి మమ్మల్ని అంతా చదివించిండు. మరి నా ఒక ఎడ్యుకేషన్ చూసినట్లయితే ప్రైమరీ స్కూల్, హై స్కూల్ మెథడిస్ట్ కోయిడ్ స్కూల్ రాయచూర్లో చదివినాను. మళ్ళీ డిగ్రీ బీఆర్బీ కాలేజ్ రాయచూర్లోనే చదివినాను. బీకామ్ డిగ్రీ చదివినాను. తర్వాత మా వైఫ్ కూడా అదే మెథడిస్ట్ స్కూల్లోనే చదివినటువంటి స్టూడెంట్. మళ్ళీ ఆమె కూడా ఎంఏ బిఎడ్ చేసినది. నేను ఆ డిగ్రీ బీఆర్బీ రాయచూర్ డిగ్రీ చేసిన తర్వాత మళ్ళీ నేను పాస్టర్ కోర్సుకు జబల్పూర్కి వెళ్ళాను. జబల్పూర్కి పోయి నా బీడీ కోర్స్ చేసుకున్న తర్వాత సంఘ కాపరిగా, మళ్ళీ డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్గా అన్ని డిస్ట్రిక్ట్లో సుమారు 6-7 డిస్ట్రిక్ట్లో డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్గా నేను పనిచేసి ఆ ఒక డిస్ట్రిక్ట్ ఉన్నప్పుడు చాలా చర్చిలు, సుమారు 50 చర్చిలు కట్టినాను. మళ్ళీ కోటి ప్రాపర్టీలు తీసుకున్నాను. ఎక్కడ పోనినట్లా ఉండి తీసుకొని మెథడిస్ట్ చర్చ్ ఇండియా దాని పేరుపైనే పెట్టి ఉంటాను. మళ్ళీ అది అయిన తర్వాత మొన్న స్పెషల్ సెషన్ ఆఫ్ జనరల్ కాన్ఫరెన్స్లో ఎలక్షన్ నడిచిన బిషప్ ఎలక్షన్లో, దాంట్లో నా ఒక సేవ, నా ఒక పని అన్నీ చూసిన తర్వాత మెథడిస్ట్ చర్చ్ ఇన్ ఇండియాలో ఉన్న అన్ని డెలిగేట్లు వాళ్ళు మనస్ఫూర్తిగా నన్ను బిషప్గా ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తర్వాత నేను హైదరాబాద్ రీజన్ కాన్ఫరెన్స్, మధ్యప్రదేశ్ రీజన్ కాన్ఫరెన్స్కు బిషప్ అయి వచ్చాను. ఇది నా ఒక సేవా ప్రయాణం. బిషప్ సాబ్, మరి ఇప్పుడు మీరు మాతో చెప్పింది ఏంటి అని అంటే, మీరు ఎన్నో ప్రాపర్టీస్ కొన్నాము, మీరు డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్గా ఉన్నప్పుడు సో ఎన్నో చర్చ్ కన్స్ట్రక్షన్స్ చేయించడం జరిగింది అని అంటున్నారు. సో ఇప్పుడు మీ యొక్క హయాంలో మీరు బిషప్ తండ్రి గారిగా మరి హైదరాబాద్ రీజనల్ కాన్ఫరెన్స్కి వచ్చిన తర్వాత మరి మీ ఒక హయాంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి, అన్ని జిల్లాలలో మరి మాకు కూడా తెలుసు, అంటే ప్రజలకు అందరికీ తెలుసు, ఆ టైంలో చాలా పాత రోజులలో మనకు క్రిస్టియన్ మిషనరీస్ రావడం జరిగింది. సో మిషన్ స్కూల్స్ ప్రారంభించడం జరిగింది, మిషన్ కాలేజెస్ ప్రారంభించడం జరిగింది, మిషన్ హాస్పిటల్స్ ప్రారంభించడం జరిగింది. సో ఇప్పుడు వాటి కరెంట్ స్టేటస్ ఏంటి? సో
ప్రాపర్టీస్ కి సంబంధించిన లెజిటిమేట్ ఓనర్ ఎవరు? మిషన్ కి సంబంధించిన హైదరాబాద్ రీజనల్ కాన్ఫరెన్స్ లో ఉండే ప్రాపర్టీస్ కి సంబంధించిన మీ కామెంట్ చెప్పండి. మా ఒక హైదరాబాద్ రీజనల్ కాన్ఫరెన్స్ లో మా ఒక అండర్లో 9 జిల్లాలు వస్తాయి సార్. 9 జిల్లాలు, మళ్ళీ స్కూళ్ళు, హాస్టళ్ళు, ప్రాపర్టీ, ఇవన్నీ కూడా మెథడిస్ట్ చర్చ్ ఇండియా ఆయంలో ఉంటాయి. రీజనల్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఆఫ్ రిలీజియస్ ట్రస్ట్, ఆ ఒక ట్రస్ట్ కిందనే అన్నీ జరుగుతున్నాయి. మళ్ళీ ఒక్కొక్కటిగా చెప్పాలంటే జైరాబాద్ డిస్టిక్లో హాస్టల్, ఎంఆర్హెచ్ఎస్ హాస్టల్, బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్ నడుస్తున్నాయి. స్కూల్ కూడా నడుస్తున్నది. మొదటి మాదిరి లేకుండా కొద్దిగా క్షీణించిపోయింది. అది చాలా అక్కడ పని ఉన్నది. మళ్ళీ అక్కడ ప్రాపర్టీ చూసినట్లయితే ఏది కూడా అమ్మలేదు. మా ఒక పొజిషన్లోనే ఉండదు. మా ఒక పొజిషన్ అంటే గార్డెన్ దొర మంచి సేవ చేసి, అక్కడ నిజాయితీగా సేవ చేసి, ఆయన ఒక సేవకుడై పనిచేసి ఆ డిస్ట్రిక్ట్లో ఉండే అన్ని స్కూల్స్, హాస్టల్స్, ప్రాపర్టీ మా సంస్థకు, అంటే మెథడిస్ట్ చర్చ్ ఇన్ ఇండియా, మెథడిస్ట్ చర్చ్ ఇన్ ఇండియానే ఓనర్, మేమే ఓనర్ అక్కడ. మరి మాకు తప్ప ఎవ్వరు కూడా అక్కడ ఏం చేయలేరు, ఏం చేసేది కాదు. మళ్ళీ మెంబర్స్ కూడా అక్కడ వాళ్ళు అనుకున్నట్ల కాదు. వాళ్ళు నమ్మాల, మమ్మల్ని నమ్మాల. వాళ్ళు ప్రాపర్టీ గురించి కానీ, మళ్ళీకి ఏదని గురించి కానీ ఏ ఒక డౌట్ ఉండద్దు, నమ్మాలా. మళ్ళీ మా ఒక ఆయామలో పని చేయాలా, సేవ చేయాలా. అప్పుడు మేము అక్కడ ఏమైనా చేయగలుగుతాం. ఒకటి. రెండోది, వికారాబాద్ డిస్టిక్. వికారాబాద్ డిస్టిక్లో మేరీనాట్ హై స్కూల్ ఉన్నది. మళ్ళీ హాస్టల్స్ ఉన్నవి. క్రాఫోర్డ్ మెమోరియల్ బాయ్స్ హాస్టల్, క్రాఫోర్డ్ మెమోరియల్ గర్ల్స్ హాస్టల్, మళ్ళీ క్రాఫోర్డ్ మెమోరియల్ హాస్పిటల్, ఇన్ని ఉన్నాయి అక్కడ. హాస్పిటల్ నడుస్తున్నది. అది మా పొజిషన్లో ఉన్నది. దానికి మేమే ఓనరు, ఎవరు కాదు, ఏ డాక్టర్ కాదు, ఏ వర్కరు దాన్ని ఏం చేయలేదు. అది మా ఒక పొజిషన్లోనే ఉన్నది. మేమే దానికి ఓనరు. మళ్ళీ మా ఆయంలోనే అది నడవాల. ఎవరు ఆయంలో నడిపేకి రాదు. అది కోర్టులో ఉన్నది. అది ఏం చేయాలో మేము చేస్తాము, ఎట్లా చేయాలో మాకు తెలుసు. దాన్ని ఎట్లా మా ఆయంలోకి తేవాలని కూడా మాకు తెలుసు. తీసుకుంటాం, తెస్తాం, మా ఆయంలోనే నడుస్తుంది. మళ్ళీ అక్కడ ఉండే డాక్టర్స్ కానీ, స్టాఫ్ కానీ మా ఆయంలోనే వాళ్ళు నడవాల అని నా ఒక కోరిక. వాళ్ళకి అట్లా ఉండాలని వాళ్ళకి ఒక నా అపీల్ కోరుచున్నాను. మళ్ళీ అక్కడ ప్రాపర్టీ ఏమైతే ఉన్నదో అంతా కూడా మాదే. అది మా సంస్థకి సంబంధించింది. సంస్థ అంటే మెథడిస్ట్ చర్చ్ ఇన్ ఇండియా, ఆ ఒక సంస్థ కింద ఆ ఒక ప్రాపర్టీ మా కిందనే వస్తుంది. మళ్ళీ అక్కడ ఉండే ప్రాపర్టీ అంటే బంగ్లోస్, ఆ లోపల వికారాబాద్ కాంపౌండ్ లోపల ఉండే బంగ్లాలు అన్నీ కూడా రిటైర్డ్ అయినారు. మళ్ళీ అక్కడే ఉంటున్నారు. అట్లా ఉండేటట్టు లేదు. వాళ్ళు వెకేట్ చేసి వెళ్ళాల. వాళ్ళది ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ వచ్చి బిషప్ తండ్రిగాడ దగ్గర వచ్చి మాట్లాడుకొని సల్లి చేసుకొని పోవాల. మళ్ళీ అది కాకుండా వాళ్ళ బంగ్లాలు పట్టుకొని ఉంటే నడవదు, వదిలేనదని. ఎందుకంటే మిషనరీలు వాళ్ళు పనిచేసి మా ఒక సంస్థకి ఇచ్చి పోయింటారు. ఆ మిషనరీ జగలో మనము ఉండేది మంచిది కాదు. మళ్ళీ వాళ్ళ కబ్జాలో పెట్టుకొని ఉండేది మంచిది కాదు. ఎవరైనా కూడా ఈ ఒక మెథడిస్ట్ చర్చ్ ఇండియాలో మళ్ళీ మంచిగా దేవుని పిల్లలై బతకాలంటే ఇక్కడ వచ్చి
భక్తితో వచ్చి మళ్ళీ నాతో మాట్లాడి అవన్నీ వెకేట్ చేయాలి. మళ్ళీ బిల్డింగ్స్ ఉన్నాయి, షాపింగ్ కాంప్లెక్స్, అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి, అది పెద్ద ప్రాబ్లం ఉన్నది. అది ఎవరు కమ్మినారో ఎవరు కొనుక్కున్నారో అదన్నీ నాకు తెలియదు. అమ్మినారు, కొనుక్కున్నారు, మళ్ళీ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే దాన్ని ఓనర్ వాళ్ళు కాదు, వాటన్నిటి ఓనర్ కూడా మేమే అంటే సంస్థ మెథడిస్ట్ చర్చ్ ఇండియా ఆయంలోనే ఉన్నది. ఇప్పుడు కూడా డాక్యుమెంట్లో ఓనర్స్ మేమే, ఎప్పుడున్నా అవన్నీ మావే. దాన్ని ఏం చేయాలా, ఏ టైంలో ఏం చేయాలి నాకు తెలుసు, అది కూడా పక్కా చేస్తాను నేను, ఏది కూడా వదల. మళ్ళీ మొయినాబాద్ డిస్టిక్లో కూడా అక్కడ రూరల్ చిల్డ్రన్ హై స్కూల్ అంటే మెథడిస్ట్ రూరల్ చిల్డ్రన్ హై స్కూల్ అని అక్కడ ఉన్నది, స్కూల్ ఉన్నది, మంచి ప్రాపర్టీ మొయినాబాద్లో. మళ్ళీ అక్కడ హాస్టల్, గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ కింద ఉన్నది. అక్కడ కూడా చాలా పనులు కావాలా అని అనుకుంటున్నాము, మంచి డెవలప్మెంట్ కావాలా. హాస్టల్స్, స్కూల్స్, ఈ ఒక డిస్ట్రిక్ట్ నుండి హాస్టల్, స్కూల్స్ అన్నీ నిండాల. మళ్ళీ ఆ ఒక వైభవం, పోగొట్టుపోయిన వైభవం ఆ స్కూల్కు, హాస్టల్కి అన్నీ తిరిగి రావాలని మా ఒక కోరిక, మా ఒక ప్రార్థన, అంటే మాకు ప్రార్థన అయి ఉంటున్నది. మళ్ళీ అక్కడ కూడా మొయినాబాద్లో కూడా కానీ, జైరాబాద్లో కూడా కానీ, వికారాబాద్లో కూడా కానీ ఏ ప్రాపర్టీ అమ్మలేదు. జనాలకి ఒక తప్పు అభిప్రాయం ఉన్నది, వీళ్ళు అమ్ముతారని ఏది కూడా అమ్మలేదు. ఈ 3 జిల్లాల్లో 4వ జిల్లా తాండూరులో విలియం మూన్ హై స్కూల్ ఏమున్నది, బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ కూడా అక్కడ ఉన్నాయి. మళ్ళీ ఇంగ్లీష్ మీడియం స్కూలు విలియం మూన్ హై స్కూల్ కొద్దిగా మంచిగా నడుస్తున్నది, దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలి. హాస్టల్, స్కూల్స్ సద్యానికి కొద్దిగా ముచ్చింటున్నాయి, అవి గిన తెరవాల. మళ్ళీ మొదట అన్ని విలేజ్ నుంచి వచ్చే బీద పిల్లలు ఎట్లయితే వస్తుండ్రో అట్లా మళ్ళీ రావాలా. మళ్ళీ అవన్నీ హాస్టల్ నిండాలా. దాని గురించి ప్రతి ఒక్కరు, క్రైస్తవులు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క ధర్మములో, ఎందుకంటే మిషనరీస్ అప్పుడు కాలంలో వచ్చి ఆ ఒక ప్రాపర్టీ సంపాదించి ఆ స్కూల్, హాస్టల్ ఉంచిపోయిండ్రు. ఆ ఒక స్కూల్, హాస్టల్ ఎందుకు వాళ్ళు వచ్చి మా కోసము ఉంచిపోయిండ్రు అంటే బీద పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలా, అది ఫ్రీగా ఇవ్వాలా, సేవ చేయాలా అని ఒక ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చిపోయింటారు. ఆ ఉద్దేశం నెరవేరాలంటే మనమందరూ కూడా కలిసి పని చేయాలా, సేవ చేయాలా, అంతే తప్ప మళ్ళీ ఏమి చేసేకి రాదు. అక్కడ కూడా ఏ ప్రాపర్టీ కూడా అమ్మలేదు. అది మా పొజిషన్లో ఉన్నది, మెథడిస్ట్ చర్చ్ ఇండియా పొజిషన్లోనే ఉన్నది. మళ్ళీ చంద్రకళ డిస్టిక్లో మనం చూసినట్లయితే మెథడిస్ట్ హై స్కూల్ ఉన్నది, అక్కడ స్కూల్ నడుస్తున్నది. మరి బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ నడుస్తున్నది. మరి జాయిస్ మేరీ హాస్పిటల్ ఆయమ్మ వచ్చి దాన్ని రిపేర్ చేసి మంచిగా నడుస్తుండే హాస్పిటల్, అది ముచ్చి ఉన్నది అని విన్నాను. అక్కడ నేను పోవాలా, చూడాలా. బంద్ అయిన ఆ హాస్పిటల్ మళ్ళీ తెరవాలా, మంచిగా నడవాలా అని మా ఒక ఉద్దేశం ఉన్నది. అక్కడ కూడా ఏ ప్రాపర్టీ కూడా అమ్మలేదు. నారాయణఖేడ్ డిస్టిక్, అక్కడ కూడా ప్రాపర్టీ ఉన్నది, అది కూడా ప్రాపర్టీ అమ్మలేదు. మళ్ళీ 7వ డిస్టిక్ సిరివంచ డిస్టిక్లో చూసినట్లయితే రెనాల్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నడుస్తున్నది. మళ్ళీ బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్, అన్నా క్లాజెంట్ మెమోరియల్ హాస్పిటల్ నడుస్తున్నది. FCD హాస్టల్స్ ఉన్నాయి. మళ్ళీ అక్కడ చూసినట్లయితే ఆ ప్రాపర్టీ విషయం చెప్పినట్లయితే అది మా పొజిషన్లోనే ఉన్నది. ఇప్పుడు కూడా మెథడిస్ట్ చర్చ్ ఇండియా అనే ఒక పొజిషన్ డాక్యుమెంట్లోనే ఉన్నది. అది ఎవరైనా ఒకవేళ అమ్మింటే ఖచ్చితంగా దాన్ని మళ్ళీ మా పొజిషన్లోకి తీసుకుంటాం, మళ్ళీ మా పొజిషన్లోనే పెడతాం.
ఎవ్వరికి అంబే ప్రసంగం లేదడా, అంబే ఒక స్థితి లేదు. మళ్ళీ అక్కడ ఇంకా డెవలప్ చేయాలని అనుకుంటున్నాం. మేము ఒకసారి అక్కడ విజిట్ చేయాలని అనుకున్నాం. మళ్ళీ విజిట్ చేసి అంతా చూసినాక మళ్ళీ అదేమున్నది పరిస్థితి తెలుస్తుంది. మళ్ళీ హైదరాబాద్ డిస్టిక్, హైదరాబాద్లో ఏ ప్రాపర్టీ కూడా అమ్మలేదు. 2 స్కూల్ నడుస్తున్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు నడుస్తున్నాయి. మళ్ళీ అక్కడ స్టాన్లీ గర్ల్స్ స్కూల్ మంచిగా నడుస్తున్నది. మెథడిస్ట్ బాయ్స్ స్కూల్ గిన నడుస్తున్నది. మళ్ళీ గర్ల్స్ స్కూల్ కూడా నడుస్తున్నది. అక్కడ హాస్టల్ కూడా నడుస్తున్నది. కాకపోతే కొద్దిగా డౌన్ అయినది. దానికోసం మనం అందరూ పనిచేసి మళ్ళీ ఎక్కువ స్ట్రెంత్ వచ్చేటట్లు మనం పనిచేయాల. మళ్ళీ అక్కడ సెకండాబాద్లో కూడా మనకి చర్చిలు ఉన్నాయి. ప్రాపర్టీ అంటే చర్చిలు ఉన్నాయి. చర్చ్ మన్న ఆయంలో నడుస్తున్నవి. మరి హైదరాబాద్లో నడిచే ఉంటే స్కూళ్ళు, మళ్ళీ ఇవన్నీ స్కూళ్ళు ఏవేవి ముచ్చిపోయినాయో, ఏవేవి స్కూళ్ళు కొద్దిగా డౌన్ అయినాయో, మా డికనస్సులు, మా ఒక ఆయంలో పనిచేసే డికనస్ అంటే లేడీ ఎవంజలిస్టులు అందరినీ నేను అక్కడ పంపించినాను పనిచేసేకి. అందరూ కూడా వాళ్ళు నా అపాయింట్మెంట్ యాక్సెప్ట్ చేసి వాళ్ళు ఒక వర్క్ స్టార్ట్ చేసేసినారు. హాస్టల్ కూడా, స్కూల్ కూడా వర్క్ స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ మనకి రిజల్ట్ కొద్దిగా పడిపోయినాక రిజల్ట్ జల్దీ రాదు, మళ్ళీ త్వరగా రాదు, మీకు తెలుసు. ఆ ఒక రిజల్ట్ కోసం మమ్మందరూ కూడా డిఎస్ డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్లు, కాన్ఫరెన్స్ ఆఫీసర్లు, మళ్ళీ పాస్టర్లు, మళ్ళీ అంత లేటీలు, డికనస్లు అందరూ కలిసి పని చేసినట్లయితే, ఒకే మనసుతో సేవా మనోభావంతో మనము పని చేసినట్లయితే ఏది కూడా అసాధ్యం కాదు, అన్నీ సాధ్యమే. మళ్ళీ మనం పోగొట్టుకున్న వైభవం మళ్ళీ మనకి తిరిగి వస్తుంది. ఈ ఒక నా ప్రార్థన మీ అందరితో, ప్రతి ఒక్కరు కూడా మీరు చెయ్యిలు జోడించి మీరు సహకరించాలని, నాతో ఉండాలని మీతో మనవి చేసుకుంటున్నాను. మళ్ళీ ఈ 9 డిస్టిక్ల్లో ఏమైతే సేవ నడుస్తున్నది అన్నీ మంచిగా నడుస్తున్నవి. కాకపోతే 9 డిస్టిక్లు మా ఆర్ఈబి రిలీజియస్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ రిలీజియస్ ట్రస్ట్ ఆయాం కింద నడుస్తున్నాయి. ఆర్ఈబి రిలీజియస్ ట్రస్ట్, మళ్ళీ రిలీజియస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ కిందనే అన్నీ నడుస్తున్నవి. ఇవన్నిటికీ ఓనరు మేమే, బిషపే ఉంటాడు, బిషప్ తండ్రినే అన్నిటికీ చైర్మన్ అయి ఉంటాడు. మళ్ళీ మేము చెప్పినట్లే అక్కడ నడుస్తుంది. కాకపోతే నేను వచ్చిన తర్వాత ఎక్సెప్ట్ అంటే జైరాబాద్ సెంట్రల్ చర్చ్, గార్డెన్ మెమోరియల్ మెథడిస్ట్ సెంట్రల్ చర్చ్ జైరాబాద్, ఆ ఒక్క చర్చ్ మాత్రమే మా ఆయంలోకి రాకుండా, మా రిలీజియస్ ట్రస్ట్ అకౌంట్ ఓపెన్ చేయకుండా, వాళ్ళు ఏదో మా పైన ఉన్న అనుమానంతో బ్రతుకుతున్నారు. ఆ అనుమానం ఉండద్దు. మళ్ళీ అది ఎన్ని రోజులైనా, ఎన్ని సంవత్సరాలైనా మీరు ఆ ఒక రిలీజియస్ ట్రస్ట్ కింద రావాలా, అది రిలీజియస్ ట్రస్ట్ కిందనే నడవాలా. మళ్ళీ మీ కింద ఉండేకి రాదు, మీరు నడిపేకి రాదు. మళ్ళీ అది చాలా ఘోరం అవుతుంది. మీరు అందుకు అందరూ కూడా దానికోసం సహకరించాలా. మనమందరూ ఒకటై మళ్ళీ అక్కడ కూడా ఆ జైరాబాద్ ఆ ఒక చర్చ్ కూడా, గార్డెన్ మెమోరియల్ మెథడిస్ట్ సెంట్రల్ చర్చ్ కూడా మా రిలీజియస్ ట్రస్ట్ కింద రావాలా సార్. ఆ అకౌంటే ఆడ ఉండాలా. వాళ్ళ సొంతం అకౌంట్ పెట్టుకునేకి రాదు. రిలీజియస్ ట్రస్ట్ అకౌంట్ ఓపెన్ కావాలా. మళ్ళీ అప్పుడైతే మంచిగా ఉంటుంది. రూల్స్ ప్రకారం మనం నడిచినట్లయితుంది. మళ్ళీ నా ఒక ఉద్దేశం, ఇవన్నీ చదివిన తర్వాత నా ఒక ఉద్దేశం ఏమంటే, అందరూ కూడా ప్రతి జిల్లాలో, ప్రతి ప్రాపర్టీ కూడా, ప్రతి స్కూల్ కూడా, ప్రతి హాస్టల్ కూడా మంచిగా నడవాల. అంతే తప్ప నా ఉద్దేశం ఏమి ఉండదు. ఏ ప్రాపర్టీ అమ్మేది లేదు, ఎక్కడ పోయేది లేదు. మనం ఉండిన ప్రాపర్టీని డెవలప్మెంట్ చేసుకొని మనము అవన్నీ చేయాలని నా ఒక కోరిక, నా ఒక ఆశ, నా ఒక మీలో విజ్ఞాపన. మీరందరూ కూడా దానికి సహకరిస్తారని నేను దేవుని వద్ద ప్రార్థిస్తున్నాను. మేము అందరిని కూడా దేవుడు దీవించునుగాక. ఆమేన్. సో బిషప్ సాబ్, మరి మా బీఆర్కే న్యూస్ ద్వారా మరి మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి?
మరి మీ ప్రాపర్టీలను కాపాడడం విషయంలో కావచ్చు, లేకపోతే మిషన్ స్కూల్స్ని ముందు తీసుకుపోవడం వల్ల ఈ విషయంలో కావచ్చు, ప్రతి దాంట్లో మీ భవిష్యత్ కార్యాచరణ ఏముండబోతుంది, మీరు ప్రజలకు ఇచ్చే సందేశం ఏందో ఫైనల్గా మాకు ఒకసారి చెప్పండి. అందరికీ కూడా ఈ సమయంలో నేను ఒక బిషప్పై హైదరాబాద్ నియోజకవర్గానికి వచ్చి నేను మీ అందరికీ కూడా ఇచ్చే ఒక సందేశము ఏమనగా, ఇదే నెల 7, 7వ తారీఖు 8వ తారీఖు జరిగిన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆఫ్ మెథడ్ చర్చ్ ఇండియా అని ముంబైలో, మా హెడ్ ఆఫీస్ ముంబైలో జరిగిన ఒక పెద్ద మీటింగ్ అది. అక్కడ ఎవరైతే వస్తారంటే ఆల్ ఇండియాకి మెథడ్ చర్చ్ ఇండియా ప్రాపర్టీలు, మళ్ళీ ఫైనాన్స్కి పెద్ద కమిటీలు మెంబర్స్ 12 స్టేట్ల నుంచి వస్తారు. అక్కడ 12 స్టేట్ల నుంచి 6 బిషప్లు అక్కడ ఉన్నప్పుడు ఆ మీటింగ్లో జరిగినటువంటి విషయము ఏమంటే, ఏమైతే మన మెథడిస్ట్ చర్చ్ ఇన్ ఇండియాలో ఉండే ప్రాపర్టీస్ అన్నిటికీ కూడా మళ్ళీ నన్ను చైర్మన్గా నామినేట్ చేసినాను. ఇప్పుడు నేను అన్ని ప్రాపర్టీకి చైర్మన్గా వచ్చినాను, నిన్ననే వచ్చినాను. ప్రతి ప్రాపర్టీకి చైర్మన్ సార్, అది మేనేజింగ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఆఫ్ మెథడ్ చర్చ్ ఇండియా అంటారు దాన్ని. మేనేజింగ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఆఫ్ మెథడ్ చర్చ్ ఇండియా, దానికి నన్ను చైర్మన్గా వాళ్ళు ఎన్నుకున్నారు. దాంట్లో అందరు బిషప్స్ ఉంటారు, అంతా సంబంధించిన మంచి పెద్ద పెద్ద వ్యక్తులు మెంబర్స్ ఉంటారు. దానికి చైర్మన్గా ఎన్నుకున్నారు. ఇది సంతోషకరమైన విషయం. ఈ ఒక చైర్మన్ అయి నేను ఈ ఒక ప్రాపర్టీస్ ఏవైతే కబ్జా చేసినారో, కబ్జాదారులు చేసుకొని కూర్చున్నారో, మళ్ళీ అవన్నిటిని కూడా లీగల్గా వాళ్ళని వెకేట్ చేపించి లీగల్గా ఆవిడని మరి తిరిగి తెచ్చుకొని మన ఒక ఆయామలో, మన ఒక ఓనర్షిప్లో పెట్టుకునేటానికి, తీసుకొని వచ్చేటానికి ప్రయత్నం చేస్తాను. మళ్ళీ మీరందరూ కూడా దానికి సహకరించాలని వేడుకుంటాను. థ్యాంక్ యూ. ఇది మరి ఈరోజు బిషప్ ఏ సిమియోన్ గారితో మరి మా మెథడిస్ట్ చర్చ్కి సంబంధించిన ప్రాపర్టీస్ కావచ్చు, సంస్థలో ఉన్న మిషన్కి సంబంధించిన ప్రతి ఒక్క ప్రాపర్టీ, స్కూల్స్, కాలేజెస్, హాస్టల్స్, హాస్పిటల్స్, ప్రతి ఒక్కటి నేను పూర్వ వైభవం తిరిగి తీసుకొని వస్తాను. దానికి కావాల్సిన సహాయ సహకారాలు ప్రజల వద్ద నుంచి తీసుకొని ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకెళ్తాను అంటున్న బిషప్ ఏ సిమియోన్ గారితో, కెమెరామెన్ నాగేంద్రతో మీ విక్రాంత్. థ్యాంక్ యూ.